ఇది అంతా చేసే పని కొత్తగా వచ్చిన పిల్లలు. కానీ పిల్లల్ని లెఫ్ట్కి ముందు వేసుకుని రైట్ బ్యాక్ హెటాక్ యాక్షన్ లాగా ఇలా తిరగలుగుతారు. బంతి ఎక్కడే ఉండాలి. ఈ రేంజ్ ఆఫ్ మోషన్ కావాలి కదా మనకి. అందుకని పిల్లల్ని ఫీల్ అవ్వనివ్వండి, పిల్లలు ఎంజాయ్ చేయనివ్వండి. ఎంత దూరం కొట్టమని చెప్తే ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. కొట్టిన తర్వాత దీనికి దృష్టి పెట్టద్దు, వాడిని కొడతామని చెప్పండి. ఇది ఒక డ్రిల్ లాగా ఒక పాట పెట్టేసి చక్కగా యాస్ కొట్టారా నా లెఫ్ట్ హ్యాండ్. ఇది ఎక్కడికో పోద్ది, వాడు నవ్వుకుంటూ ఉంటాడు. ఒకరి పోయి తలగా తగిలిద్ది, ఆడు నవ్వుకుంటూ ఉంటాడు. అది పొజిషన్ మాత్రం ఇక్కడ టెక్స్ట్కి వెళ్ళలేదు. ఈ చేయికి పెట్టుకొని ఈ బంతి ఏదైనా కుడి చేయి వస్తుందో దాని ముందంటే చాలు. ఇటు ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. మరీ ముందు ఈ టాస్క్ కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి పిల్లలతో ప్రాక్టీస్ చేయాలి. టాస్క్ అది అరే చూడరా నువ్వు బంతిని కొడితే నీ చేయి ఇక్కడికి వస్తుంది కాబట్టి ఆ బంతి కూడా ఇక్కడే ఉండాలి. ఆ బంతి కూడా ఇక్కడ ఇట్లా స్టాండ్స్ వెయిట్ అంతా దీని మీద ఉంటుంది, దీని మీద లైట్ ఉంటుంది. ఏమా పెద్ద పిల్లలు నా చేతిలో కొట్టండి, చిన్నపిల్లలు అయితే సార్ 4 head service 4 hand or 4 head. చూడండి ఇక్కడ టాస్ చాలా ఇంపార్టెంట్ అన్న. ఫుట్ వర్క్ సేమ్ అంతే ఉంటుంది. ఇట్లా అటాక్లో ఉంటాం మనం, అట్లే ఉంటుంది. ఇట్లా ఉండి కొట్టాలంటే కష్టం కదా. జస్ట్ అబ్జర్వ్ చేయండి మీరు కూడా. కొద్దిగా ఎక్కడ బ్యాగ్ నుంచి బాల్ ఎగరేసుకొని టాస్ కరెక్ట్గా ఉందంటే చాలు మనం కొట్టడమే. టాస్ కరెక్ట్గా ఉందంటే మనం కొట్టడమే. ఫాలో త్రూ చక్కగా బాల్ ముందు తీసుకోండి. కాంటాక్ట్ 2 చేతులు తగ్గరేసా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. సరే 2 చేతులు తగ్గరండి పిల్లలు మంచి సింగిల్ కంటే కూడా 2 చేతులు బ్యాలెన్స్ వస్తుంది. వేసుకొని బాల్ ముందుకు వెళ్ళింది, అడుగు ముందుకు వేసుకోవటం, లెఫ్ట్ హ్యాండ్ అడుగు ముందుకు వేసుకోవటం, అడుగు ముందుకు వేసుకోవటం, అడుగు ముందుకు ఎక్కువ వేసుకోవటం. అంటే టాస్ ఇంపార్టెంట్.